నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. సో మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరియర్ ఆప్షన్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే CUET UG 2025 రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మీ అందరికీ తెలిసిందే CUET UG 2025 మే 13 నుంచి స్టార్ట్ అయినాయి ఎగ్జామ్స్. మే 13, 2025 నుంచి ఈ CUET UG ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. సో ఎప్పుడు ఎండ్ అయినాయి అంటే జూన్ 3, 2025. సో జూన్ 3, 2025 ఈ CUET UG 2025 ఎగ్జామ్స్ ఎండ్ అయినాయి. అయితే ఈ రిజల్ట్స్ కంటే ముందు కూడా ప్రొవిజనల్ ఆన్సర్ కీ అనేది ఒకటి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీ అంటే ఏంటంటే మనం ఏదైతే ఆన్సర్ చేసామో ఆ ఆన్సర్ చేసినటువంటి ఇది, అదేవిధంగా NTA వాడు అఫీషియల్గా ఒక ప్రొవిజనల్ ఆన్సర్ కీని రిలీజ్ చేస్తారు. మనం ఏం చేస్తామంటే ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. అంటే ఉదాహరణకి ఫిజిక్స్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ క్వశ్చన్కి NTA వాడు ఆన్సర్ 1 అనే ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, లేదు మీరు సెకండ్ ఆప్షన్ పెట్టారు, మీరు ఎక్కడో చదివారు, అది NCERTలోనో లేకపోతే ఎక్కడో చదివారు, మీరు ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్ని ఛాలెంజ్ చేస్తారు, NTA వాటితో ఛాలెంజ్ చేస్తారనమాట. ఈ ఛాలెంజ్ చేసినందుకు ఒక్కొక్క క్వశ్చన్కి 200 నుంచి ఎంతైనా ఛార్జ్ చేయొచ్చు. నీట్ ఎగ్జామ్లో అయితే ఒక క్వశ్చన్కి 200. అయితే మీరు ఏం చేస్తారంటే ఛాలెంజ్ చేస్తారు, ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ 1 కాదు 2 అని చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, NCERT చదివామనో ఏదో ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేస్తారు. సో దీన్ని ఛాలెంజ్ చేయడం అంటారు. సో ఈ రిజల్ట్ కంటే ముందు కూడా ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత మీరు ఛాలెంజ్ చేస్తారు. ఈ ఛాలెంజింగ్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 3 days పట్టవచ్చు. అయితే ఇప్పుడు ఈ ప్రొవిజనల్ ఆన్సర్కి అనేది ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అని అంటే జూన్ మంత్, అంటే ఈ మంత్లో 10వ తారీఖు నుంచి 15వ తారీఖు ఈ మధ్యలో ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. ఓకేనా? 10 to 15 ఈ మధ్య డేట్స్లో ఎప్పుడైనా కానీ ఈ ప్రొవిజనల్ ఆన్సర్కి అనేది రిలీజ్ అవ్వచ్చు. ఇది రిలీజ్ అయ్యి ఈ యొక్క ఛాలెంజింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రిజల్ట్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే లాస్ట్ వీక్ ఆఫ్ జూన్, అంటే జూన్ లాస్ట్ వీక్లో మనం ఈ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా కొంచెం ఏదైనా డిలే అయినట్లయితే జూలై ఫస్ట్ వీక్లో కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఈ డేట్స్లో మనకి రిజల్ట్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో నచ్చినట్లయితే మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మనం కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూ ఉంటాం ఈ CUET UG మీద. రేపు పొద్దున మీరు కౌన్సిలింగ్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇంకా రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటాం. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.